హలో అండి. ఈ వీడియోలో మనం అకర్ణీయ సంఖ్యలండి. అకర్ణీయ సంఖ్యల మీద ఎగ్జామ్స్‌లో టెట్ అండ్ డిఎస్సిలో అడిగే విధంగా కొన్ని క్వెషన్స్ చేద్దామండి. అసలు అకర్ణీయ సంఖ్యలని ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకవేళ అవి ఏ విధంగా అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏ విధంగా ఈజీగా చేయొచ్చు అన్నది ఈ వీడియోలో చేశానండి. సో ఇక మనం ఫస్ట్ చూసినట్లయితే ఇక్కడ మొదటిగా 17.579 యొక్క అకర్ణీయ రూపం అండి. ఇలా అకర్ణీయ రూపం అంటే ఏంటండి, మనకి p/q రూపంలో ఉన్న వాటిని మనం అకర్ణీయ రూపం అనేసి అంటాము. సో ఇంకా నేను బేసిక్స్ అన్నీ మీకు తెలుసు అనుకుంటున్నాను నేను. సో అందుకనేసి ఇంకా సమ్స్లోకి వెళ్ళిపోతున్నా. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఇక్కడ బార్ ఇచ్చాడండి. బార్ ఇస్తే దానికి మీనింగ్ ఏంటండి, బార్ అంటే ఇంకా 579 అనేది అలా రిపిటేషన్ అవుతుంది అనేసి అర్థం అండి. సో ఆ విధంగా మనం చూసినట్లయితే ఇక్కడ 579 అనేది రిపిటేషన్ అవుతుంది. కానీ ఇక్కడ అకర్ణీయ రూపం అడిగాడు కాబట్టి p/q రూపంలో ఇప్పుడు మనం రాయాలండి. సో ఇక్కడ మీరు ఎక్కడైనా సరే ఇక్కడ ఇలా p/q రూపం అంటే అకర్ణీయ రూపం అనేసి ఏ సమ్ ఇచ్చినా సరే ఇలాగా ఏ విధంగా చేయాలంటే బార్ ఎన్ని నెంబర్స్కి ఉందో చూసుకోవాలండి. ముందుగా చూస్తే 5, 7, 9 అనే 3 నెంబర్స్కి అక్కడ ఉందండి. సో అంటే మనం 3 9s వేసుకోవాలి కింద. బై వేసుకోవాలి. బై వేసుకొని పాయింట్ తీసేసి మొత్తం రాసేయాలండి. సో అదే మనకి p/q రూపం. సో అది మనం క్యాన్సిలేషన్ చేసుకొని ఇప్పుడు ఆప్షన్స్లో ఒకవేళ క్యాన్సిలేషన్ చేసుకుని వస్తే ఆ విధంగా చేయవచ్చు. లేదంటే ఇలా రాసేసినా సరిపోతుందండి. p/q రూపంలో తీసుకొచ్చేసినట్లే. మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఇక నెక్స్ట్ సమ్ చూసినట్లయితే 0.4 బార్ను p/q రూపంలో రాయగా p+q విలువ ఎంత? ఇక్కడ ఏమని అడిగాడండి, p+q విలువ అడిగాడు. సో ముందుగా మనం p/q రూపంలో రాయాలండి 0.4ని. 4 బార్ అంటే 4 4 4 అలాగా అవుతుంది అనేసి మనకు తెలుసండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇందాక చెప్పిన విధంగా బార్ ఎన్ని వాటికి ఉంటే అన్ని 9 వేసుకోవాలండి. సో ఒకటే ఉంది కాబట్టి 4/9 అవుతుంది మనకి. అంటే లెటర్ కూడా ఒకటే ఉంది కదండి. సో 4/9 అంటే 04 అంటే 4 కాబట్టి 4/9 వేసుకున్నా. ఇది p/q రూపం అండి. సో ఇక్కడ మనం p+q అడిగాడు కాబట్టి p వాల్యూ 4 అండి. అలాగే q వాల్యూ వచ్చి 9 అండి. సో 4 + 9 అంటే మనకి 13 ఆన్సర్ అండి. సో ఈ విధంగా అంటే p/q రూపం అంటే అకర్ణీయ సంఖ్యల్లో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాడు. ఇప్పుడు ఎడిషన్ అడిగాడు, అలాగే కొంచెంసార్లు సబ్ట్రాక్షన్ అదే తీసివేత కూడా అడుగుతూ ఉంటాడు. సో అవన్నీ చూసుకోండి. అంటే ముందుగా బార్ ఇస్తే అది మనం ఇలా రాయాలి. బార్ ఉన్నప్పుడు ఎన్ని నెంబర్స్ మీద ఉంటే అని 9 వేసుకోవాలండి. ఈ మెథడ్లో చేస్తే వితిన్ సెకండ్స్లో మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తామండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువగా ఇలాగే ప్రిపేర్ అవ్వండి. అలాగే నార్మల్ మెథడ్ కూడా ఉంటుంది, ఈజీ మెథడ్ కాకుండా. సో దాంట్లో కూడా ఒక ప్రాబ్లం చెప్తానండి. ఇక మనం నెక్స్ట్ సమ్ చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే 479/125 యొక్క దశాంశ రూపం ఎన్ని దశాంశ స్థానాల తర్వాత అంతమగును? ఇది ఒక దశాంశ ఎన్ని స్థానాల తర్వాత అంతమగును అంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం కూడా ఒక మోడల్ అడగొచ్చు. సో ఇది ఎలాగో చూద్దామండి. ముందుగా ఎక్కడైనా సరే ఇలా ఇచ్చినప్పుడు ముందు మనం కింద అంటే హారంలో చూసుకోవాలండి. హారంలో ఎంత ఉందండి, ఇక్కడ 125 ఉంది. సో 125ని మనం ఏ విధంగా రాయొచ్చు అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఇప్పుడు 125 అండి. మీకు డైరెక్ట్గా మీకు గుణకారం చేయడం అలా రాకపోతే 125కి మనం కాసా కట్టేసుకుందాం, ఈజీగా ఉంటుంది. 5 టేబుల్ 20 అంటే ఇది వచ్చి 2 టైమ్స్, ఇది వచ్చి 5 టైమ్స్ అండి, 25 టైమ్స్. అలాగే 5 అండి. సో 5 క్యూబ్ అంటే కొంతమంది క్యూబ్స్ స్క్వేర్స్ అవన్నీ తొందరగా చెప్పలేరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు. సో ఈ విధంగా చేసుకుంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది. సో 5/3 అండి. అంటే 5 క్యూబ్ కాబట్టి 5/3 అంటే 3 ఉంది. దాని ఘాతం ఎంత 3. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, దశాంశ రూపం ఎన్ని దశాంశ స్థానాల తర్వాత అంతమవుతుందంటే 3 దశాంశ స్థానాల తర్వాత అంతమవుతుందండి. ఈ విధంగా అడిగినప్పుడు ఈ విధంగా చేయాలి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే ఇలా ఎల్సిఎం కట్టుకొని చేయండి, ఈజీగా ఉంటుంది. అంటే అన్ని క్యూబ్స్కి మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి సో ఈ విధంగా చేస్తే మీకు ఈజీగా ఉంటుంది. ఇక మనం నెక్స్ట్ సమ్స్ చూద్దామండి. 624/120ను దశాంశ రూపంలో రాయండి. ఇందాక మనం ఏమని అడిగాడు, అకర్ణీయ సంఖ్య రూపంలో రాయమన్నాడు. ఇప్పుడు మాత్రం మనం p/q రూపంలోనే ఇచ్చి మనకి దశాంశ రూపంలో రాయమన్నాడండి. ఇలాంటి టైంలో ఏ విధంగా చేయాలంటే 624/120 ఈ రెండు ఒకే టేబుల్లో పోతే చూసుకోవాలండి. సో మనం 2 టేబుల్ నుంచి చూసుకోవచ్చు, కానీ టైము లెందీ అయిపోతుంది వీడియో. సో అందుకనేసి నేను ఈజీగా చూస్తున్నా. 24 టేబుల్లో వచ్చి 120 వచ్చి 5 టైమ్స్ పోతుందండి.
అలాగే 24th టేబుల్లో 624 వచ్చి 26 టైమ్స్ పోతుంది. ఇప్పుడు 26/5 అంటే 5 26ను భాగిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ భాగాహారం చేస్తున్నా చూడండి. సో మనకి 5.2 వచ్చిందండి. సో 5.2 టైమ్స్ అయితే మనకి పోతుంది. సో మనకి దశాంశ రూపం అన్నాడు కాబట్టి 5.2 అండి. సో మనకు పాయింట్ వచ్చేసింది, దశాంశ రూపం కూడా వచ్చేసిందండి. ఈ విధంగా చేయాలి మీరు. అంటే ఇప్పుడు మనం పాయింట్స్లో ఇచ్చి చేయమంటే మనం p/q రూపంలో రాసామండి. అలాగే p/q రూపంలో వచ్చి దశాంశ రూపం కూడా చేసాము. అలాగే p+q అడిగినప్పుడు కూడా ఏ విధంగా చేయాలో చేసామండి. ఇప్పుడు మనం అలా కాకుండా కొంచెం డెప్త్లోకి వెళ్దాం సమ్స్లోకి. సో ఇక్కడ మనం సమ్ చూసినట్లయితే 0.739ను p/q రూపంలో రాయగా ఇక్కడ బార్ వేడికి ఇచ్చాడో ముందుగా చూసుకోవాలండి. ఇక్కడ 39కి బార్ ఇచ్చాడు. సో మనం 39 మీద మాత్రమే మనకి బార్ ఉంది. అలాంటప్పుడు ఏ విధంగా చేయాలి p/q రూపంలో అంటే ఇంతకుముందు సమ్కి ఈ సమ్కి కొంచెం డిఫరెన్స్ ఉందండి. ఇందాకైతే టోటల్గా బార్ ఇచ్చేసాడు మొత్తానికి. ఇప్పుడు అలా కాకుండా ఒక సంఖ్య పాయింట్కి బార్కి మధ్య ఒక సంఖ్య వదిలేసి ఓన్లీ 2 నెంబర్లకు మాత్రమే బార్ ఇచ్చాడు. ఆ టైంలో అదే ఎలా వచ్చినప్పుడు సమ్స్ ఏ విధంగా చేయాలన్నది మనం చూద్దాం. ముందుగా 739 అండి టోటల్ వేసేసుకుందాం. అంటే మనం పైన ఏం చేస్తాం, లవంలో మొత్తం టోటల్ వేసుకుంటాం. వేసుకున్నాక మనం ఇక్కడ బార్ ఇవ్వని సంఖ్య ఏమై ఉంది దాన్ని తీసివేయాలండి. సో -7 అండి. ఇక్కడ మనకు 7 కాబట్టి 7 వేస్తామండి. బై ఇక్కడ ఎన్నిటికి బార్ ఉందండి అని 9లో వేసుకోవాలి కాబట్టి 3కి 9కి కాబట్టి 2 నెంబర్స్ ఉన్నాయి అంటే 2 9లు వేసుకుంటాం. అలాగే 0కి అదే పాయింట్కి అలాగే బార్కి మధ్య ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఒక నెంబర్ అంటే 7 ఉంది. ఆ 7 అంటే ఒకటే ఉంది కాబట్టి దాని వాల్యూగా మనం 0 వేసుకోవాలండి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. బార్ దేని మీద ఉంది దేని మీద లేదు. సో ఆ విధంగా అంటే ఇప్పుడు 379 - 7/990 = ఇక్కడ 379లోంచి 7 తీసేస్తే మనకి 732/990 అవుతుందండి. సో ఈ రెండు ఒక టేబుల్లోనే పోతున్నాయి. మనకు వచ్చి 2 టేబుల్ చూసుకుందాం. ముందుగా 990 వచ్చి 495 టైమ్స్ పోతుందండి. అలాగే 732 వచ్చి 366 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ మళ్ళీ 2 వచ్చి మనకి థర్డ్ టేబుల్లో పోతున్నాయి. సో 366 వచ్చి మనకి 122 టైమ్స్. అలాగే 495 వచ్చి 165 టైమ్స్ అండి. 165 టైమ్స్ అంటే మనకి ఇక్కడ p/q రూపంలో ఎంత వచ్చిందండి 122/165 వచ్చిందండి. సో ఈ విధంగా అడిగినప్పుడు ఈ విధంగా చూసుకోవాలి. అసలు బార్ దేని మీద ఉందన్నది ముందుగా మనం చూసుకోవాలండి. లేదంటే మొత్తం లెక్క అంతా రాంగే చేస్తాం మనం. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. బార్ ఎన్ని నెంబర్స్ మీద ఉంటే అన్ని 9లు వేసుకోవాలి. అలాగే పాయింట్కి అలాగే బార్కి మధ్య ఎన్ని సంఖ్యలు ఉంటే అన్ని 0లు వేసుకోవాలి. అదైనా హారంలో వేసుకోవాలి. 11లో టోటల్ నెంబర్ వేస్తాం. బార్ లేని వాటిని తీసివేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇంకో విధంగా కూడా అడగవచ్చండి. ఇలాగా అవధి వ్యవధి అని అడగవచ్చు. సో ఇక్కడ మనం చూసినట్లయితే అవధి అలాగే వ్యవధి అండి. అవధి అంటే ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉంది. అవధి అంటే అప్పుడు ఎన్ని నెంబర్స్ వ్యాపించేసి అంటే అవధి కలిగి ఉందంటే 2 నెంబర్ల మీద బార్ ఉంది కాబట్టి అది అవధి అండి. వ్యవధి అంటే అసలు ఏటి మీద ఉంది వ్యవధి అంటే 39 అండి. సో ఈ బిట్ మనం కన్ఫ్యూజ్ అవుతాం. అలాగా కన్ఫ్యూజ్ అవ్వకుండా కొంచెం బండ గుర్తులాగా ఏదో గుర్తుపెట్టేసుకోండి. సో ఇక ఇంకో విధంగా కూడా అడుగుతాడు. వ్యవధి అవధుల మధ్య భేదం కూడా అడగొచ్చండి. అంటే అవధి అంటే ఏంటో వ్యవధి అంటే ఏంటో మనం ముందుగా చూసుకోవాలి. తర్వాత దాని మీద భేదం అన్నప్పుడు మనం ఇక్కడ వ్యవధి వచ్చేంత అండి 39. అలాగే అవధి వచ్చేంత -2 పెట్టుకుంటాం. భేదం అడిగాడు కాబట్టి ఇక్కడ -2. అదే భేదం కాకుండా మొత్తం అడిగితే 39 + 2 వేసుకుంటే మనకి 41 అవుతుందండి. సో ఒకవేళ మొత్తం అడిగితే మనం ఎడిషన్ చేస్తాం. భేదం అడిగితే తీసివేస్తాం. ఇవి కూడా ఈ విధంగా అడగొచ్చండి ఇలాంటి సమ్స్లో. ఇక మనం నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ సమ్ మాత్రం మనం ఇప్పుడు ఈజీగా చేసేసాం కదండి. p/q రూపం అంటే ఇలా 9లు ఎన్ని ఉన్నాయో ఎన్ని బార్లు ఉంటాయో అన్ని 9లు వేసేసుకొని చేసేసాం. ఆ విధంగా కాకుండా ఒక నార్మల్ మెథడ్ కూడా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇప్పటివరకు చెప్పుకున్నది ఈజీ మెథడ్ అండి. ఇప్పుడు మనం నార్మల్ మెథడ్ ట్రై చేద్దాం. ఈ సమ్లో 3.48 బార్ను p/q రూపంలో రాయగా అని ఇచ్చాడండి ఇక్కడ. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే 3.48 బార్ అంటే అర్థం ఏంటండి, 48 అనేది కంటిన్యూ అవుతుందండి. అంటే మన ఎక్స్ వాల్యూగా మనం లెక్కలో ఉన్నది రాసుకుందామండి. 3.48 కంటిన్యూ అండి. అంటే పునరావృతం అవుతుంది 4 8 అని అర్థం కాబట్టి ఆ విధంగా సమ్లో ఉన్నది మనం రాసుకున్నాం. సో ఇంకా నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చి
మనకి పాయింట్ పోగొట్టాలండి. సో మనం ఇక్కడ ఎన్ని డిజిట్స్ తర్వాత ఉంది పాయింట్ అంటే 2 డిజిట్స్ ఉన్నాయి. సో 2 అంటే 2 సున్నాలతో చేస్తే పాయింట్ పోతుంది. సో మనం ఏం చేయాలి, 2 సున్నాలు కావాలి కాబట్టి 100x అనుకుందాం. ఎక్స్ అని వాల్యూ అంటున్నాను కదండి, ఎక్స్ అంటాం. సో చేసినట్లయితే మనకి 348.48 అలా కంటిన్యూ అవుతుంది. అంటే 48 బార్ అన్నది అంటే అర్థం ఏంటంటే మనకి 48 అలా కంటిన్యూ అవుతుంది. మనం మాత్రం పాయింట్ మాత్రం మనం ఒక 2 డిజిట్స్ తర్వాత తెచ్చుకున్నాం. సో ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూని తీసేద్దామండి ఇందులోంచి. సో ఎప్పుడు పాయింట్ కింద పాయింటే రాయాలి, నెంబర్స్ కాదు. సో మీరు నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఖచ్చితంగా చూసుకోండి, ఇందులో మిస్టేక్ చేస్తారు. ఏ పాయింట్ కింద ఆ పాయింటే రావాలి, తీసివేసేటప్పుడైనా అలాగే కూడేటప్పుడైనా సరే. సో ఇక్కడ చూసినట్లయితే మనం 48 అది 8లోంచి 8 తీస్తే 0, అలా 4లోంచి 4 తీస్తే 0 అండి. ఇంకా మనకి ఇక్కడ ఉన్నది ఎంత, ఇక్కడ 8లోంచి 3 తీస్తే 5, అలాగే 4 3 అనమాట. సో అలాగే మనం 100xలోంచి ఒక x తీస్తే 99x అండి. సో మనం ఇప్పుడు p/q రూపంలో రాసుకుందాం. x ఈక్వల్ టు 345/99 అండి. ఇది వచ్చి మనకి 3 టేబుల్లో పోతుంది. 99 వచ్చి 33 టైమ్స్ పోతుంది 3 టేబుల్లో. అలాగే 345 వచ్చి 1 టైము అలాగే 5 టైమ్స్ అండి. 115/33 అండి. ఆన్సర్ వచ్చి మనకి p/q రూపంలో. p వాల్యూ ఏమో 115, అలాగే q వాల్యూ 33. మళ్ళీ p + q అని అడిగాడంటే ఒకవేళ లెక్కలో మనకి ఎడిషన్ చేస్తాం, మైనస్ అడిగితే మైనస్ చేస్తాం. ఇక్కడ మాత్రం p/q వాల్యూ మనకు వచ్చేసింది. ఇది వచ్చి ఒక మోడల్ అండి, అంటే ఇది నార్మల్గా అందరు చేసే మోడల్ అనమాట. ఇక ఈజీ మోడల్ మనం ఇందాక చెప్పిన విధంగా కూడా ఒకసారి చేసేద్దామండి. ఆన్సర్ మీకు కూడా క్లియర్గా ఉంటుంది. రెండు ఏ విధంగా చేసినా ఒక ఆన్సర్ వస్తుందో లేదో తెలుస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఇందాక చెప్పిన విధంగా 348 - 3 అండి. ఒకదానికే లేదు కదా బారు, సో 3 వేసేసుకున్నాం. అలాగే ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయండి, బార్ సంఖ్యలు 2 ఉన్నాయి కాబట్టి 2 9 వేసేసుకున్నాం. ఇక్కడ 348లోంచి 3 తీస్తే 345/99 అండి. దీన్ని మనం థర్డ్ టేబుల్లో కొట్టేసినట్లయితే 115/33 అండి. సో 2 ఈక్వల్గా వచ్చింది. ఏ మోడల్లో చేసినా ఒకటేనండి. సో మీరు నార్మల్ మోడల్ మీకు ఈజీగా ఉంటే నార్మల్ మోడల్లో చేయండి, లేదంటే ఈ మోడల్ ఈజీగా ఉంటే ఈ మోడల్ చేయండి. కానీ ఏదో ఒక మోడల్ మాత్రం బాగా ప్రిపేర్ అయిపోండి ఎగ్జామ్స్కి. ఏదో ఒక బిట్ అయినా వస్తే పోగొట్టుకోకుండా ఉంటారు. ఇక మనం నెక్స్ట్ సమ్ చూసినట్లయితే 3.6 బార్ మైనస్ 0.8 బార్ విలువ ఎంత. నార్మల్గా బార్ లేకుండా అయితే మనం చేసేస్తాం, పాయింట్ కింద పాయింట్ వేసేసుకొని. కరెక్ట్గా బార్ అడిగాడు కాబట్టి సో ఈ సమ్ కూడా చెప్తున్నానండి. 3.6 బార్ అంటే 6 అనేది పునరావృతం అవుతుంది, అలాగే 0.8 బార్ అంటే 8 పునరావృతం అవుతుంది. సో ఆ విధంగా 3.666 అలాగే 0.88 అనేది తీసిపోయమన్నాడు, మైనస్ ఇచ్చాడు కాబట్టి. ఇక్కడ మనం చూసినట్లయితే 6 సీలింగ్ గార్డ్ పక్క నుంచి అప్పు తీసుకున్నట్టే మనం 16 అవుతుంది. 16లోంచి 8 తీస్తే 8 అండి. ఇక్కడ 5 ఉంటుంది. 5 15లోంచి 8 తీస్తే 7 అండి. అలాగే 15లోంచి 8 తీస్తే 7 అండి. అలాగే మనం ఒకటి తీసుకెళ్ళిపోయాం కాబట్టి ఇక్కడ 2 ఉంటుందండి. పాయింట్ కింద పాయింట్ 2.778 అండి. ఈ విధంగా పాయింట్ కింద పాయింట్ వేసి చేయాలండి. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వద్దు నాన్ మ్యాథ్స్ వాళ్ళు. ఈ వీడియోలో ఈ కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ అక్కడనే సంఖ్యల మీద చెప్పానండి. సో ఇక నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ సమ్స్ చూద్దామండి. ఈ సమ్స్ అన్ని టెట్ అండ్ డిఎస్సికి ఉపయోగపడతాయండి, అలాగే సీటెట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. కొంచెం మీకు నా వాయిస్ బాగా స్లోగా అనిపిస్తే కొంచెం స్పీడప్ చేసుకొని చూడండి. ఈ సమ్స్ అన్ని నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కొంచెం వాళ్ళకి ఈజీగా ఉండే విధంగా చెప్తున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉన్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.